నమస్తే అందరికీ. నేను జమీమా. ఇప్పటి వరకు అధికార పార్టీలో నుండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలోనికి వచ్చారు. కేవలం 11 సీట్లకు మాత్రమే మిమ్మల్ని పరిమితం చేశామంటూ ఆ కూటమి ప్రభుత్వం ఎన్ని కూతలు కూసినా వాటికి ధీటైన సమాధానాలు చెబుతూ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక ప్రతిబింబంలా ఇప్పటి వరకు మనకి ఎన్నో ఇంటర్వ్యూస్లో, డిబేట్స్లో తనదైన శైలిలో అవతల పార్టీ వాళ్ళు ప్రశ్నించే లోపే ఈయన ఇచ్చేటటువంటి ఆన్సర్ గట్టి కౌంటర్గా ఎవరు ఎన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ ఈయన ఖచ్చితంగా డిబేట్ చేస్తున్నారంటే ప్రజలు ఒక తీక్షణంగా చూస్తూ ఉంటారు. వారి పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళ సిరీస్ని కానీ లేదంటే మూవీస్, సీరియల్స్ కానీ వీటన్నిటిని పక్కన పెట్టి అసలు ఈయన ఏ విధంగా కౌంటర్ ఇస్తారో. ఈయన కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీలో ఉన్న మనిషి కదా, అసలు ఏ విధంగా సమాధానం చెప్తారు, ఈయన దగ్గర సమాధానం ఉంటుందా అనేటువంటి ప్రశ్న, ఆ ఆందోళనకరమైనటువంటి అభిమానులు నెలకొన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏకైక వ్యక్తిగా ధీటైన సమాధానాలతో ప్రతిపక్ష కూటమి ప్రభుత్వానికి కూడా ముచ్చెమటలు పట్టించే ఏకైక వ్యక్తి మరి ఇంకెవరో కాదు, మనందరికీ తెలిసినటువంటి మనిషే కారుమూరి వెంకటరెడ్డి గారు. ఆయన ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు ప్రభుత్వంగా ఫామ్ అయిన తర్వాత ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఓటమికి గల కారణాలు, ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు, రెడ్ బుక్, మొన్నటి వరకు జరిగినటువంటి కొన్ని రాజకీయ ప్రస్థానాల గురించి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. బహుశా నాకు మాట్లాడే అవకాశం ఆయన ఇవ్వకపోవచ్చు, బట్ మనం ప్రయత్నం చేద్దాం. సో ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. చాలా హడావిడిగా జరగబోతోంది, మీరందరూ ఖచ్చితంగా చూస్తారు, ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని నమ్మకంతో మేము సార్తో ఇంటర్వ్యూ చేయడం జరుగుతోంది. సో ఆయనను చూసేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే, నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి మీతో ఇంటర్వ్యూ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేనేదో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ అని కాదు, కానీ మీరు చేసే ఇంటర్వ్యూస్ మాలో ఒక ఇన్స్పైరేషన్ అంటారు కదా, ఒక రోల్ మోడల్ అంటారు కదా, అలాంటి విధానంగా ఉంటూ ఉంటాయి. మీరు అసలు మీ ధైర్యం ఏంటి సార్, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, 11 సీట్లే అని అవతల కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కిరిస్తోంది. అప్పట్లో చేసిన ప్రజాపాలనలో మీరు ఈ తప్పులు చేశారు, ఆ తప్పులు చేశారని పెద్ద వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు జైల్లో పెట్టించారు. అందులో కూడా మీరు మొన్న వెళ్ళొచ్చారు. చూసినప్పుడు ఈయన అయిపోయింది, ఈయన పని, చాప్టర్ క్లోజ్, నోరు మూసేస్తారు అని అనుకున్నాం. కానీ నెక్స్ట్ డే చూస్తే అయితే ఏంటి, సో వాట్ అన్నట్టు చాలా క్యాజువల్గా నార్మల్గా ఉంటే మళ్ళీ డిబేట్ స్టార్ట్ చేస్తారు. మీ ధైర్యం ఏంటి సార్ అసలు? నిజాయితీ ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారే ధైర్యం. ఇప్పుడు నేను ఏమైనా తప్పు మాట్లాడితే భయపడాలి, నిజాయితీగా ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తానికి దానికి ధైర్యంతో ఏం పని, ఉన్నది ఓపెన్గానే మాట్లాడతాం కదా. సో రెండోది, నా వెనకాల పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తల ఆశీస్సులు ఉన్నాయి. సో నేను తప్పు మాట్లాడాను అనుకోండి, సో భయపడాలి. నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు కదా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద ప్రశ్నిస్తానికి దాని ఇంకా ధైర్యంతో ఏం పని, అరాచకం చేస్తున్నాడు కూడా అరాచకం చేస్తున్నా ఉంటాం. సో అదే ధైర్యం. రెండోది, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, జైలుకి వెళ్తాం, నేను చచ్చిపోంగా, మళ్ళీ తర్వాత వస్తాంగా జైలుకి వెళ్ళినా, మరి తర్వాత వచ్చినా తర్వాత మాట్లాడతాం. మొన్న అయితే నాకు రిమాండ్ పడలేదు, బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి నన్ను అరెస్ట్ చేయొచ్చు. 100% చేయొచ్చు. వాళ్ళు ఏదో కేసు పెట్టి, ఇప్పుడు మన నేను ఏంటి, పరకామణి కేసులో సిఏ అనే అతను చనిపోవడం జరిగింది, అది ఆత్మహత్య అని అంటున్నారు. సో అతను ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ రెడ్ బుక్ వేధింపుల వల్ల, ఈ కూటమి ప్రభుత్వ వేధింపుల వల్ల జరిగింది, ఇది ప్రభుత్వ హత్య అన్న దానికి అరెస్ట్ చేశారు. మరి రోజు ఇప్పుడు చంద్రబాబునో లోకేష్నో ప్రశ్నిస్తుంటే ఇంకెందుకు అరెస్ట్ చేయరు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినా ఏమైంది, ఒకవేళ చేసి తప్పుడు కేసులు పెట్టారనుకోండి, 14 రోజులు వేస్తారు రిమాండ్, మళ్ళీ ఒకవేళ ఇంకో కేసు దాంట్లో యాడ్ చేస్తే ఇంకో 14 రోజులు పడుతుంది, తర్వాత అయినా బెయిల్ వస్తుందిగా. లేకపోతే ఒక 1 నెల రోజులు రాదనుకున్నాం, లేకపోతే ఒక 2 నెలలు రాదనుకున్నాం, తర్వాత ఏం సంవత్సరాలు జైల్లో ఉండగా వచ్చిన తర్వాత మళ్ళీ 4-5 రోజులు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. కానీ ప్రశ్నించడం మాత్రం ఆపరు. ఎందుకు ఆపాలి? అది మన డ్యూటీ. అది నాకు ఒక పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా నాకు ఆ పార్టీ గుర్తించి పదవి ఇచ్చినప్పుడు నేను ఆ పదవికి న్యాయం చేయాలి. సో నా డ్యూటీ ఏంటి, అధికార ప్రతినిధిగా నేను ఆ వాయిస్ అనేది వినిపించాలి. వినిపించకుండా ఇంట్లో కూర్చున్న కాడికి ఇంక పదవులు తీసుకోవడం దేనికి? అది పదవులు తీసుకోకుండా ఇంట్లో కూర్చోవచ్చు కదా. పదవి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దాని మీద మాట్లాడాలి. మనం ఈ జరుగుతున్నటువంటి అంశాలని ప్రజలకు అన్నిటికీ వివరించేటట్టు మన వంతుగా మన బాధ్యత మనం నెరవేర్చాలి. నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే.
సో మీ డ్యూటీ, మీరు మాత్రం ఈ ప్రశ్నించడం ఆపరు. మీకు ఎందుకు తెలుసు ఆపరండి? తర్వాత థ్రెటనింగ్స్ కూడా ఉంటాయి అని. నన్ను బూతులు తిడతా, మెసేజ్లు పెడతారు, చంపేస్తా ఉంటారు, పొడిచేస్తా ఉంటారు. మీకు పర్సనల్ గా మీరు చూస్తూ ఉంటారు ఇంకా కాల్స్ ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 18 నెలలు గవర్నమెంట్ పోయినప్పటి నుంచి వస్తానే ఉంటాయి. మెసేజ్లు తిడతారు, అమనా బూతులు పెడతారు. సో ఇవన్నీ వాళ్ళ విజ్ఞతకు వాళ్ళని వదిలేయటమే. ఇప్పుడు వాళ్ళందరి మీద మనం ఎక్కడ ఇప్పుడు అదేదంటారు, వాళ్ళ మీద రాయేసే ఎందుకు? సో అదే వాళ్ళు వదిలేస్తే పోయింది కదా. సో వాళ్ళే తిట్టుకుంటారు, తర్వాత నా ఫోన్ ఇతను వాడుతున్నాడో లేదనుకుని వదిలేస్తారు. సో ప్రధానికి రియాక్ట్ అవ్వాల్సినటువంటి పనే ఉంది. ఎవరన్నా లీడర్లు, నాయకులు మాట్లాడితే ఖచ్చితంగా స్పందిస్తాను దాంట్లో. 100%.